అబ్బు, లిటిగేషన్ ప్రాపర్టీ ఒకటి మన చేతికి వచ్చింది. ఎవరికైనా చేయి మారిస్తే చాలు, డబల్గా సంపాదించుకోవచ్చు. మినిస్టర్ కూడా మనకి సపోర్ట్. అందువల్ల లీగల్ మ్యాటర్ అంతా మనకి. ఎంత కావాలి? అది 100C. ఎప్పుడు రిటర్న్ చేస్తారు? 1 వీక్లో. ఎలా నమ్మమంటారు? అబ్బు, మిమ్మల్ని నమ్ముకునే మేమంతా వచ్చాం. నన్ను నమ్ముకుని వచ్చారు సరే, మిమ్మల్ని నేనెలా నమ్మాలి? 1 వీక్లో మిస్ అయిందంటే? అయ్యయ్యో, మిస్ అయ్యే ఛాన్సే లేదు అబ్బు. తప్పకుండా రిటర్న్ చేస్తాం. అవును. ఖుదాఫిస్. బనయ్యింది. ఈ డబ్బంతా మీకే. అదేంటి, ఈ కారు కూడా మీకే ఇచ్చేశారు. వస్తాం సార్. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. జీవా, ట్రీట్ అంటే నగలు తీసుకొస్తారు, లేకపోతే డబ్బు తీసుకొస్తారు. నువ్వేంటి కుక్కని తీసుకొచ్చావు? ఇది కుక్క కాదయ్యా, కాంజూరియం దెయ్యం. ఇది ఎప్పుడు ఇంట్లోకి వచ్చిందో అప్పటి నుంచి మా బావ నన్ను కుక్కలా ట్రీట్ చేస్తున్నాడు. సరే జీవా, ఇప్పుడు ఏం చేయబోతున్నావు? దీన్ని ఒక ఫోటో తీసి OLX లో వేస్తే 1 అవర్ లో అమ్మేయొచ్చు. అయితే వాళ్ళ ట్రీట్ కన్ఫర్మ్ అన్నమాట. KFC కక్కముక్క ట్రీట్ మనకే. రే బావా, సూపర్ రా. అవును, సూపర్. ముందు దీని ఫోటో OLX లో వేసేయాలి. ఏ స్మైల్, బాగా నవ్వు. ఏంటి చూడు మావా. భలే ఉంది కదా. రే, తను నా మనిషి. హాయ్. హాయ్. రండి రండి, త్వరగా రండి. ఒక్క నిమిషం, నేనే వస్తాను. రే జీవా, ఈ గుర్రం తోలితే భలే ఉంటుందిరా. కొట్టనంటే రండి రండి. హాయ్. మేలా ఫీమేలా? మేలే. నేను డాగ్ గురించి అడిగాను. ఊరికే కామెడీ చేశా. ఫిమేలే. సో క్యూట్. థ్యాంక్ యూ. నేను ఇక్కడే 2nd ఫ్లోర్ లో B3 ఫ్లాట్ కి కొత్తగా వచ్చాను. మీరు? నేను ఫస్ట్ ఫ్లోర్ A4. కాస్త మీ మొబైల్ నంబర్ ఇస్తారా? ఓ యా, షూర్. 984223. వీడింతేలే. అది చైనా మొబైల్, వెరీ చీప్. నా తీసుకోండి, ఐఫోన్. 9840 88008. 008. నేను మీకు కాల్ చేస్తాను. బాయ్. ఇన్కమింగ్ ఫ్రీ. వస్తాను. బాయ్. నేను ముందే చెప్పానుగా, తను నా మనిషి అని. పప్పిని చూసే వంకలో నా నెంబర్ తీసుకువెళ్ళింది. ఈ పప్పిని ఉపయోగించి ఆ గుర్రాన్ని నా సొంతం చేసుకుంటాను. అయితే మరి KFC క్యాన్సల్. రే జీవా, నీకు అంత సీన్ లేదురా. నువ్వు ఎప్పుడు ఏ స్కూల్ కాలేజ్ ఏరియాలో ఏ అమ్మాయిని చూసినా నా ఫిగర్ అంటావు. అందమైన అమ్మాయి ఉంటే గనక తప్పకుండా పోకిరీలు చుట్టూ తిరుగుతారు. తను ఎవరిని లవ్ చేస్తుందో అతనే తన బాయ్ ఫ్రెండ్. అంతవరకు తను అందరి మనిషి. మీ వేస్ట్ గాళ్ళతో నాకేం పనిరా. రా పప్పి, మన ఇంటికి వెళ్ళిపోదాం. లేదు, ఆ విషయం తాతకెలా తెలుస్తుంది? మనం కావాలంటే తప్పు చేయొచ్చు, ఆ విషయం ఎవరికి తెలియదు కదా. ఈ సెక్స్ బుక్స్ చదవచ్చు, మందు తాగొచ్చు అనుకుంటే నీ జీవితాన్ని నువ్వు కావాలని నాశనం చేసుకున్నట్టే. దానివల్ల మాకేం ఇబ్బంది ఉండదు, నీ జీవితమే నాశనం అయిపోతుంది. అందుకని మార్చకండి, ముఖ్యంగా మీరే చూడాలి. చూడండి. నువ్వు ఊరుకో, ఆయన అనవసరమైన వార్తలతో మూడ్చాడు కొడుతున్నా. మీకన్నా ముందు చూడండి. సిగ్గుపడకుండా అడగండి. అర్థమైందా మీకు? ఎవరో వచ్చారు చూడు. ఈ టైంలోనే రావాలా?
మీరు సక్రమంగా పాటించారంటే మనం సరైనట్టుగా వచ్చాము. హలో ఆంటీ. ఆంటీయా? మేము పైన B3 ఫ్లాట్ కి ఇప్పుడే కొత్తగా జీవో వచ్చాము. చెప్పాడు, రండి రండి. ఏమండి, పైన ఇంటికి కొత్తగా వచ్చారు. సో నైస్, ప్లీజ్ సిట్ డౌన్. మీరు కొంచెం పైకి sit down. ఇవన్నీ బాగా తెలుసు. జొల్లు కొడతాం, తుడుచుకోండి. ఏం తీసుకుంటారు, టీ కాఫీ? అలాంటివే వద్దా ఆంటీ? ఆ, ఏంటి ఆలోచిస్తున్నారు? మీకు పాలు కానీ పెరుగు కానీ కావాలా ఏంటి? ఆ, అది కాస్త చెప్పండి. పర్సనల్, పర్సనలా? లేడీస్ మ్యాటర్. నో ప్రాబ్లం, టెల్ టెల్. నీడ్ టు గో. వెళ్ళండి. తీసేసింది. ఇంతకీ పర్సనల్ ఏంటి? మీ పప్పి ఎక్కడ ఆంటీ? పప్పి అయితే లోపల ఉంది. తనతో ఏంటి పర్సనల్? లేదంటే యాక్చువల్ గా ఏంటంటే తనకు కూడా ఒక పబ్ డాగ్ ఉంది. అది మేల్ డాగ్. ఓకే, ఇది ఓకే ఓకే ఓకే. అమ్మాయిని అడగడం కోసం వచ్చారు. మంచి విషయమేలే. పప్పిని చూడొచ్చా ఆంటీ? ఆ రూమ్ లో ఉంది, వెళ్ళి చూడండి. ఓకే ఓకే ఆంటీ. నేను వెళ్ళి చూసి వచ్చేస్తాను. సరే. అయ్యయ్యో, హాయ్ పప్పి. హాయ్ పప్పి, కమ్ హియర్ బేబీ, కమ్ హియర్. గుడ్ గర్ల్, కమ్ హియర్, కమ్ హియర్, కమ్ హియర్ బేబీ. రామా రామా, రా రా రా. పప్పి కమ్ హియర్. ఏ ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి? అటు ఎక్కడికి వెళ్తున్నావురా బంగారు తల్లి? రా ఇటు. ఎందుకు పప్పిమ్మ నా దగ్గరకు రావట్లేదు? రారా బంగారు తల్లి. బేబీ పప్పి. అయ్యయ్యో, ఏంటమ్మా ఏమైంది? జడుసుకుందా? మా పప్పి బాగా సాఫ్ట్ నేచర్. హీ వాంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. చూసారా? ఏమైంది? శైలు నచ్చలేదా? ఆంటీ, I'll see you later. వెంకటేశ్వర స్వామినే నమః. నమశివాభ్యాం నవయవ్వనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం నగేంద్రకన్య వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం బ్రహ్మ విష్ణు మహేశ్వరాయ నమో నమః. మిస్టర్ రామానుజం, మనం అందరం కలిసి ఎప్పుడు కలుస్తాం? ఆ విషయం గురించి మీరేం కంగారు పడకండి. ఎందుకంటే మనల్ని జాగ్రత్తగా లోపలికి తీసుకెళ్లేది ఇతనే, బయటికి తీసుకొచ్చేది వీళ్ళు. అది మాత్రమే కాదు, మనం తీసుకున్న ఈ టఫ్ జర్నీ ఫుల్లుగా ఇల్లీగల్ జర్నీ. అందుకని మనం వెళ్లే దారిలో ఎన్నో నదులు, కొండలు, అడవులు దాటి వెళ్లాల్సి వస్తుంది. ఇవి దాటి వెళితేనే ఆ వస్తువుని తీసుకోగలం. ఈ శక్తులన్నిటికన్నా ఆ దేవుడి యొక్క అనుగ్రహం ఉంటే తప్పకుండా ఆ వస్తువుని మనం తీసుకురావచ్చు. ఇక బయలుదేరదామా? అరే జీవా, ఆ, జీవా ఇలా రారా. ఇది వస్తున్నా. రే, ముద్దిపని నుంచి ఇద్దరు అమ్మాయిలు వచ్చారా. మన పప్పిని అడిగారు, నేను లోపలికి వెళ్ళి చూడమన్నాను. ఆ అమ్మాయి ఏదో చూడకూడదు చూసినట్టు అలా బొమ్మలా వెళ్ళిపోయింది. నువ్వు ఒకటి చేయి, పప్పిని తీసుకువెళ్ళి మేడపైన అమ్మాయిలకి ఇచ్చే. మన పప్పిని ఎందుకు తనకివ్వాలి? అది అది నీకు తెలియని విషయంలే. ఇదంతా నీకెందుకు, వాళ్ళకివ్వు, వాళ్ళు చూసుకుంటారులే. ఓకే, జాగ్రత్త జాగ్రత్త అని వాళ్ళకి చెప్పు. తీసుకెళ్ళు. కమాన్ రా పప్పి. తీసుకువెళ్ళాడు. మీరే వచ్చేసారా? ఇది ఎవరి కుక్క? ఇది మాది. మరైతే ఎందుకు మా అక్క ఈ కుక్కని మీకేమని చెప్పింది? ముందు బయటికి రండి. ఏం చేస్తున్నారు?
ఓ, ఏమండి ఏమండి? ఏం చేస్తున్నారు? 2 కుక్కల్ని లోన్ వేస్తారేంటి? అయ్యో, హలో హలో, ఏమండి ఇప్పుడు అర్థమైందండి. వాటి ఫీలింగ్స్ మీకు ఎలాగ అర్థమైనాయండి? ఎందుకంటే అది మేల్ డాగ్. అంటే మీకు మగాళ్ళ ఫీలింగ్స్ అన్ని బాగా తెలుస్తాయా? కొడుతున్నాడు. ఏమంటున్నారు? కాఫీ తాగుదామా? కాఫీ తాగుదాం రండి.